హాయ్, వెల్కమ్ టు నియాన్సీ కోచింగ్ సెంటర్. ఈరోజు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ స్టడీస్లోని సివిక్స్కి సంబంధించిన సిలబస్ని మనము అనాలిసిస్ చేద్దాం. దానికి ముందు ఒక 2 విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక అధ్యాపకుడిగా నా యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. రాబోయే టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం, దాన్ని పురస్కరించుకొని ఒక 2 విషయాలు మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. నా అభిప్రాయం ప్రకారము ఈ ప్రపంచంలో ఆశావాది అని ఎవరైనా ఉంటే ఆయన ఎవరు అని నేను భావిస్తాను అంటే రైతు అని భావిస్తాను. వర్షాలు పడినా పడకపోయినా, పంటలు పండినా పండకపోయినా, నష్టాలు వచ్చినా మళ్ళీ సాగు చేస్తాడు. సాగు చేసి ఈ సమాజానికి అన్నం పెడతాడు. ఈ దేశంలో 3 వృత్తులు అత్యంత పవిత్రమైనవి. ఒకరు ఈ సమాజానికి అన్నం పెట్టే రైతు, మరియు ఈ సమాజాన్ని నిర్మించే ఉపాధ్యాయుడు. ఈరోజు నేను మీ ముందు ఉండి మాట్లాడగలుగుతున్నాను. ఈరోజు నేను ఒక మంచి పౌరుడుగా ఉన్నాను. ఈరోజు నేను ఒక ఉపాధ్యాయుడిగా తయారైనంటే అది నా గొప్పతనం కాదు, నన్ను ఇలా నిర్మించిన నా యొక్క ఉపాధ్యాయుల గొప్పతనం. వారందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అటువంటి పవిత్రమైన వృత్తిలోకి రాబోతున్న నా మిత్రులందరికీ స్వాగతం. ఒక సమాజాన్ని నిర్మించే బాధ్యత మీకుంది. ఒక పిల్లవాడు సమాజంలో ఒక మంచి పౌరుడుగా కావాలి అంటే అది మీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి, సమాజంలో కుటుంబ సంబంధాలు ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే విషయాన్ని కేవలం ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే నేర్పగలుగుతాడు. అందుకే నేను ఏమంటాను అంటే సమాజ నిర్మాతలే ఈ ఉపాధ్యాయులు అంటాను. ఈ సమాజాన్ని రక్షించేది సైనికుడు. ఎండనక వాననక కుటుంబానికి దూరంగా ఉండి తన ప్రాణాలను త్యాగం చేసి సమాజాన్ని రక్షించే సైనికుడి యొక్క వృత్తి ఎంతైతే పవిత్రమైనదో, ఈ సమాజాన్ని నిర్మిస్తున్న ఉపాధ్యాయ వృత్తి కూడా అంతే పవిత్రమైనది అంటాను. అందుకే నన్ను ఈ రకంగా తీర్చిదిద్దిన నా యొక్క ఉపాధ్యాయులందరికీ నేను చేతులు జోడించి వారికి పాదాభివందనం చేస్తున్నాను మిత్రులారా. ఇప్పుడు మనము స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సివిక్స్ సంబంధించిన ఈ యొక్క సిలబస్ని పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఈ సిలబస్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే పౌరశాస్త్రం, రాజనీతి శాస్త్రం, పరిణామక్రమం, అర్థం, నిర్వచనం. సివిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, ఎవల్యూషన్ అండ్ మీనింగ్ అండ్ డెఫినేషన్. పౌరశాస్త్రం అంటే ఏంటి, రాజనీతి శాస్త్రం అంటే ఏంటి, దాని ఎవల్యూషన్ ఏ విధంగా ఉంది, మరియు దాని అర్థం ఏంటి, నిర్వచనం ఏంటి. ఇది కంప్లీట్గా మీరు చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని సిలబస్. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చాలా పెద్దదండి. నన్ను అడిగితే గ్రూప్ 2 కన్నా చాలా పెద్దది. గమనించాలి, ఇంటర్మీడియట్ సిలబస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ జాతి, జాతీయత, అర్థం, నిర్వచనం మరియు మౌలిక భేదాలు. అదేవిధంగా చట్టము, అర్థము, నిర్వచనము, వర్గీకరణ, చట్టము, నైతిక విలువలు, రూల్ ఆఫ్ లా. ఈక్వాలిటీ, అర్థము, నిర్వచనము, వర్గీకరణ, రక్షణలు, స్వేచ్ఛ. హక్కులు, అర్థము, నిర్వచనము, హక్కుల యొక్క విధులు మరియు సంబంధాలు మరియు మానవ హక్కులు. ఈ టాపిక్ని చూడండి. ఈ టాపిక్లో నీకు 6th క్లాస్ అంటే 6th క్లాస్ బుక్లు మారబోతున్నాయి. కాబట్టి మనకి 6th క్లాస్లోని కొన్ని అంశాలు, 8th క్లాస్లోని కొన్ని అంశాలు, 8th క్లాస్లోని మీకు కనపడుతుంది హక్కులు అని కనపడుతుంది చూడండి, హక్కులు. 9th క్లాస్లోని హక్కుల గురించి ఉంటుంది. అదేవిధంగా మరియు హక్కులు మరియు మానవ హక్కుల గురించి కూడా ఉంటుంది. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటాం. ఇక చూసినట్లయితే చట్టము, దాని యొక్క అర్థము, నిర్వచనము, వర్గీకరణ. దీన్ని మనం చూసినట్లయితే ఇదే టాపిక్ని మనకి 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఉంది, ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఉంది. సో అక్కడ మనము ఈ యొక్క హక్కుల గురించి,
హక్కు అంటే ఏంటి, ప్రాథమిక హక్కు అంటే హక్కు వేరు, ప్రాథమిక హక్కు వేరు. రైట్ ఈజ్ డిఫరెంట్, ఫండమెంటల్ రైట్ ఈజ్ డిఫరెంట్. హ్యూమన్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనము చర్చించుకుంటాం. రూల్ ఆఫ్ లా ఉంది చూడండి. ఈ రూల్ ఆఫ్ లా 9th క్లాస్లోని మనకి ప్రాథమిక హక్కుల్లో వస్తుంది. నైతికత అంటే మొరాలిటీ. ఎస్, హక్కుల యొక్క వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ రైట్స్. హక్కులు ఏ విధంగా వర్గీకరిస్తారు అనే దాన్ని మనము చూస్తాం. ఇది కూడా మనకి 7th, 9th, 8th, 10th, ఇంటర్మీడియట్ అన్నీ కలిసి ఉన్నాయి ఈ టాపిక్లో. వాటన్నిటిని కంపెన్సేట్ చేస్తూ ఇంటర్మీడియట్ స్టేజ్లో మనం దీన్ని చదువుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఇక న్యాయము మరియు న్యాయం యొక్క న్యాయం, అర్థం మరియు సామాజిక న్యాయం. వాట్ ఈస్ జస్టిస్, డెఫినేషన్ ఆఫ్ జస్టిస్ అండ్ సోషల్ జస్టిస్. న్యాయం అంటే ఏంటి, న్యాయము అంటే ఏంటి, జస్టిస్ మరియు సోషల్ జస్టిస్. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సోషల్ జస్టిస్ అనేదాన్ని మనం దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళచ్చు అంటే, ఇగో ఈ న్యాయము మీకు 8th క్లాస్లో చట్టము, న్యాయము ఒక సన్నివేశం ఉంటుంది చూడండి. ఈ సోషల్ జస్టిస్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళవచ్చు అంటే ఫండమెంటల్ రైట్స్లో, ప్రాథమిక హక్కులలో మనం తీసుకెళ్ళవచ్చు. దీన్ని ఎలా తీసుకెళ్తాము అంటే మనకి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 15లో విద్యాలయాల్లో రిజర్వేషన్లు ఉంటాయి. ఆర్టికల్ 16లో ఎస్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్లోని ఆదేశిక సూత్రాలలో కూడా సామ్యవాద నియమాలు ఉన్నాయి. దాని ద్వారా కూడా ఏమొస్తుంది, సామాజిక న్యాయము వస్తుంది. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 17 చూడండి. ఆర్టికల్ 17 అంటరానితనము నిషేధము. అది కూడా ఏ జస్టిస్ కోసము, సోషల్ జస్టిస్ కోసము. ఓకే, ఈ టాపిక్ మనకి అక్కడ వస్తుంది. దాన్ని కంపెన్సేట్ చేస్తూ దీన్ని మనం చదవాల్సిన అవసరము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పౌరసత్వం గురించి ఉంది. పౌరసత్వం గురించి రీసెంట్గా క్వశ్చన్ కూడా వచ్చింది మన లాస్ట్ ఎగ్జామ్లో మీకు. ఓకేనా, న్యాయం గురించి కూడా డెఫినేషన్ ఆఫ్ జస్టిస్ ఎవరు చేశారని క్వశ్చన్ కూడా వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, గమనించాలి. ఎస్, పౌరసత్వము అంటే ఏంటి, పౌరసత్వాన్ని ఏ విధంగా, హౌ టు ఎక్వైర్ సిటిజన్షిప్ అంటాము, అంటాము. మరి ఈ యొక్క పౌరసత్వాన్ని పొందే పద్ధతులు ఎవరెవరికి, పౌరులకి మరియు విదేశీయులకి. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. మరి పౌరసత్వాన్ని ఏ విధంగా కోల్పోతాం, సిటిజన్షిప్ని ఏ విధంగా కోల్పోతాం అనేది సిటిజన్షిప్ గురించి మనం మాట్లాడతాం. భారత రాజ్యాంగంలోని 2వ భాగంలో పౌరసత్వం గురించి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని 2వ భాగంలో ఆర్టికల్ 5 to 11 వరకు పౌరసత్వం గురించి, సిటిజన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సోనియా గాంధీని తీసుకున్నట్లయితే సోనియా గాంధీ ఏ విధంగా పౌరసత్వం పొందింది, ఆమె స్వతహాగా భారతీయురాలు కాదు. మరి విదేశాల నుంచి వచ్చిన ఆమె పౌరసత్వం ఏ విధంగా పొందింది, ఇవో విదేశాలు ఏ విధంగా పొందుతాం అంటే భారతీయులు ఏ విధంగా పౌరసత్వాన్ని పొందుతారు, వాళ్ళు ఏ విధంగా పొందుతారు అనే విషయాన్ని మనము భారత రాజ్యాంగంలో 2వ భాగంలో దీన్ని పూర్తి స్థాయిలో చర్చించుకుంటాం. రైట్, నెక్స్ట్ ఇక ప్రజాస్వామ్యము, దాని యొక్క అర్థము, నిర్వచనము, అనర్థాలు, లాభాలు. వాట్ ఈస్ డెమోక్రసీ, డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క నిర్వచనం ఏంటి, ప్రజాస్వామ్యం వల్ల లాభాలు ఏంటివి, నష్టాలు ఏంటివి. సో దీన్ని మనము ఎక్కడ అంటే 8th క్లాస్లో 10th క్లాస్లో ఏముంటుంది అంటే 8th క్లాస్లో 10th క్లాస్లో మనకి ప్రవేశిక వస్తుంది. ప్రవేశికలో ప్రజాస్వామ్యం వస్తుంది. 8th క్లాస్లో 10th క్లాస్లో ప్రవేశిక వస్తుంది. ప్రవేశికలో ప్రజాస్వామ్యం వస్తుంది. ఆ ప్రజాస్వామ్యం వద్ద మనము వాట్ ఈస్ డెమోక్రసీ, డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ, మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డెమోక్రసీ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక లౌకికత్వము, అర్థము, నిర్వచనము, లౌకికత్వము యొక్క విమర్శ. గమనించండి, ఇది ఇంటర్మీడియట్లో ఉంది, కానీ ఇదే టాపిక్ 8th క్లాస్లో ఉంది చూడండి. లౌకికత్వము భావన. సెక్యులరిజం అంటే ఏంటి, సెక్యులరిజం యొక్క మీనింగ్ ఏంటి,
భారత సెక్యులరిజానికి విదేశాలకు మధ్య తేడా. విదేశాలంటే 8th క్లాస్లో యుఎస్ఏని తీసుకున్నాడు. యుఎస్ఏలో దేవుని కింద ప్రమాణం చేయడం అన్న విషయాన్ని తీసుకున్నాడు. అది 8th క్లాస్లో ఉన్న లౌకికత్వం ఒక భావన అనే టాపిక్ ఎక్కడ వస్తుంది? ఓకే, దాన్ని మనం ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఇంటర్మీడియట్లో ఈ యొక్క టాపిక్ గురించి చర్చిస్తే మనకి 8th క్లాస్లో ఉన్న లౌకికత్వము, ఇంటర్మీడియట్లో ఉన్న ఈ లౌకికత్వం యొక్క విమర్శ, క్రిటిసిజం ఆఫ్ ఇండియన్ సెక్యులరిజం గురించి మనం పూర్తి స్థాయిలో చర్చించుకోవచ్చు. ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ టాపిక్ రాజ్యాంగము, అర్థము, నిర్వచనము, లక్షణాలు, వర్గీకరణ, పరిణామక్రమం. రాజ్యాంగము, అర్థము, నిర్వచనము, లక్షణాలు, వర్గీకరణ. వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూటివ్ అనే పదం నుంచి వచ్చిందని చెప్పేసి ఇంటర్మీడియట్లో ఉంటుంది. అంటే భారత రాజ్యాంగం, అసలు రాజ్యాంగం అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. గమనించండి, ఇగో ఇక్కడ వర్గీకరణ, రాజ్యాంగం యొక్క వర్గీకరణ, లిఖిత రాజ్యాంగం అని, అలిఖిత రాజ్యాంగం అని, పరిణామక్రమ రాజ్యాంగం అని, రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మరియు పరిణామక్రమము. ఒకసారి ఈ టాపిక్ని చూడండి. ఈ టాపిక్ని మనం ఎలా దీన్ని కంపెన్సేట్ చేయొచ్చు అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఈ యొక్క 7th టాపిక్లో ఇది చూడండి. 1909 యాక్ట్, 1919 యాక్ట్, 1935 యాక్ట్ మరియు భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు. ఈ 2 టాపిక్లు కలిసి ఈ 2 టాపిక్లు 6th and 7thలో ఉన్న ఈ టాపిక్స్ 8th క్లాస్లో ఉంది, 6th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో ఉంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది. ఈ రెండింటిని 6th క్లాస్లోది, 8th క్లాస్లోది, 10th క్లాస్లోది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోది, ఇవన్నీ కలిపి మనము చెప్పవలసిన అవసరం ఉంటుంది. రాజ్యాంగం అంటే వాట్ ఈస్ మీన్డ్ బై కాన్స్టిట్యూషన్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? దట్ మీన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పరిణామ క్రమంకు ముందు కొన్ని చట్టాలు ఉన్నాయి. 1909 చట్టం, 1919 చట్టం, 1935 చట్టం, ఆ తర్వాత భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్. ఈ టాపిక్స్ రెండింటిని మనం కలిపి చేయాలి, గమనించాలి. ఓకేనా? ఇక్కడ ఎక్కడ ప్రశ్నలు వస్తున్నాయి? ఇదంతా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కంపెన్సేట్ టు అవర్ స్కూల్ బుక్స్. దెన్ ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ 8th టాపిక్. ఇది చూడండి, ఇది 8th క్లాస్లో ఉంది. కేంద్ర ప్రభుత్వము, కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి. దీన్ని ఏ విధంగా మనం చదవాలి? 8th క్లాస్లో కేంద్ర ప్రభుత్వము, కేంద్ర శాసన వ్యవస్థ అని ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఎవరుంటారు? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఇది 8th క్లాస్లోని టాపిక్. మరి ఇది 10th క్లాస్లో ఏ విధంగా ఉంది అంటే 1947 నుండి 1977 వరకు, మరి 1977 నుండి 2000 వరకు గల పరిణామాలు అన్నీ ఇందులో మనం కాంపెన్సేట్ చేయవచ్చు. 8th క్లాస్లో అంశం, 10th క్లాస్లో ఉన్న మేజర్ టాపిక్స్ 2, ఇంటర్మీడియట్లో ఉన్న ఇవన్నీ కలుపుకొని చేయాలి. క్వశ్చన్ ఏ విధంగా వచ్చింది అంటే రీసెంట్గా క్వశ్చన్ ఏ విధంగా వచ్చింది? ఇగో రాష్ట్రపతి మీద క్వశ్చన్ వచ్చింది. రీసెంట్గా ఎవరి మీద క్వశ్చన్ వచ్చింది అంటే ప్రధానమంత్రి మీద క్వశ్చన్ వచ్చింది. గమనించాలి, మొన్న లాస్ట్ ఎగ్జామ్లో. ఓకేనా? కార్యనిర్వాహక వ్యవస్థలో ఎవరు ఉంటారు అని ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ కేంద్ర ప్రభుత్వం మీద పడతాయి. గమనించాలి, మినిమం 4 క్వశ్చన్స్ వచ్చాయి కేంద్ర ప్రభుత్వం మీద. ఇక ఇట్లా వచ్చినట్లయితే మనము కేంద్ర శాసన వ్యవస్థ అని చెప్పేసి నీకు 8th క్లాస్లో ఉంది. కేంద్ర శాసన వ్యవస్థ అంటే ఏంటి? ఎస్, పార్లమెంట్. కేంద్ర శాసన వ్యవస్థ అంటే పార్లమెంట్. జస్ట్ మామూలుగా ఇచ్చాడు, పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభ, సభల యొక్క అధికారం. ఇది 8th క్లాస్లో ఉంది, జస్ట్ అలా ఇచ్చాడు. కానీ ఇక్కడికి వస్తే ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్. ఇందులోది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇవి కనపడతాయి. ఇగో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఓకేనా? ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఇగో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్.
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదంతా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్. దాంట్లో మన స్కూల్ బుక్స్ ఎంటర్ అవుతాయి. సో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి నుంచి స్టార్ట్ అయితే ఈ 8th క్లాస్లో ఉంటుంది చూడండి, మీకు 8th క్లాస్లో ఉంటుంది. 8th క్లాస్లో పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభ సభల యొక్క అధికారాలు 8th క్లాస్లో ఉంటుంది. మరియు పార్లమెంట్ యొక్క కమిటీలు, ఏ కమిటీలు? కేవలం 3 కమిటీలు: పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఎస్టేట్ కమిటీ, అండర్టేకింగ్ కమిటీ. ఇది కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్. ఈ కమిటీల గురించి ఎక్కడ కూడా స్కూల్ బుక్స్లో లేదు. ఓకేనా? ఎస్. కానీ వాట్ ఈస్ పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ సభల యొక్క అధికారం గురించి 8th క్లాస్లో ఉంది. దాన్ని మనము ఇంటర్మీడియట్ లెవెల్లో చదవాలి. ఇంటర్మీడియట్లో ఏ రకంగా ఉందో మనము చూద్దాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ కూడా క్వశ్చన్ వచ్చింది కదా, సభల యొక్క అధికారం. ఆర్థిక బిల్లు పైన క్వశ్చన్ వచ్చింది. ఆర్థిక బిల్లు పైన క్వశ్చన్ వచ్చింది. ఇక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, ఇది ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక హక్కులు అనేది ఏ క్లాస్లో ఉంటుంది అంటే 9th క్లాస్లో ఉంటుంది. ఆదేశిక సూత్రాలు అనేది జస్ట్ లైట్గా టచ్ చేశాడు 8th క్లాస్లో. మీకు బుక్లో చూడండి, సామాజిక ఆర్థిక ప్రగతి అని చెప్పేసి, రాజ్యాంగం యొక్క సామాజిక ప్రగతి అని చెప్పేసి ఒక టాపిక్, చిన్న టాపిక్ ఉంటుంది. దాంట్లో మెయిన్ థీమ్ ఏంటిది అంటే ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాల గురించి ఒక 3 లైన్స్లో క్లోజ్ చేశాడు మన బుక్లో. కానీ ఆదేశిక సూత్రాల గురించి ఇంటర్మీడియట్లో చాలా విస్తృతంగా ఉంది. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కులకైనా గత ప్రశ్నాపత్రంలో 3-4 క్వశ్చన్లు ఇచ్చాడు. ఓకేనా? ప్రాథమిక హక్కుల యొక్క పరిణామ క్రమంలో మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హక్కులను ఇచ్చిన దేశం ఏదని అడిగాడు. ఎస్, ఇంగ్లాండ్. అదొక క్వశ్చన్. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉంటాయని అడిగాడు. అది ఒక క్వశ్చన్. లాస్ట్ టైం డిఎస్సి క్వశ్చన్ గమనించాలి. అదేవిధంగా సమాచార హక్కు చట్టం ఈ క్రింది ఏ ప్రాథమిక హక్కులో భాగం అని అడిగాడు. ఆర్టికల్ 19(1)A స్వేచ్ఛ హక్కులో భాగం, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగం. అదేవిధంగా ప్రాథమిక హక్కుల్లోనే రాజ్యాంగ పరిహార హక్కు ఉంది కదా, దాన్ని గుర్తించాడు. మాండమస్ అంటే ఏంటి అని అడిగాడు. మాండమస్ అంటే ఏంటి అంటే వీ కమాండ్. దాదాపుగా ఒక 5 క్వశ్చన్స్ వరకు కేవలం పర్టిక్యులర్ ఈ ప్రాథమిక హక్కుల మీదనే అడిగాడు. మనం చాలా పూర్తి స్థాయిలో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని చదివేటప్పుడు ఇక్కడ చూడండి, హక్కులు అని వస్తే చూడండి, ఇది వస్తుంది, దీని నిర్వచనం వస్తుంది. ఇది చూడండి, హక్కులు, సమానత్వం కూడా ఇక్కడే వస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 14లో రూల్ ఆఫ్ లా ఉంది, ఆ రూల్ ఆఫ్ లా కూడా వస్తుంది. నైతికత కూడా ఇక్కడే వస్తుంది, దీన్ని కంపెన్సేట్ చేసుకోవచ్చు. వర్గీకరణ, ఈ వర్గీకరణ కూడా మనం చేయొచ్చు ఇక్కడ. ఆ ప్రాథమిక హక్కుల యొక్క రక్షణం ఆర్టికల్ 32లో ఉంది. స్వేచ్ఛ అంటే ఏంటి? మనకు ఆర్టికల్ 19లో స్వేచ్ఛ ఉంది. దీన్ని కలిపి చదివితే చాలా బాగా. హక్కులు తెలిస్తే మనకి విధులు ఏంటో తెలుసు. అంటే ప్రాథమిక హక్కులు మరియు విధుల మధ్య సంబంధాలు, ప్రాథమిక విధులు, ఈ రెండింటి మధ్య సంబంధాలు. అంటే ఈ టాపిక్తో కలిపి చదవాలి. చదివితే 2 టాపిక్స్ ఒకటేసారి వెళ్ళిపోతాయి. గమనించాలి. ఆ తర్వాత కేంద్ర న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు అధికారాలు, విధులు, న్యాయ సమీక్ష. అద్భుతమైన పదాన్ని ఉపయోగించాడు, న్యాయ సమీక్ష అనే దాన్ని ఇంటర్మీడియట్లో. కానీ ఈ యొక్క న్యాయ సమీక్ష గురించి మనకి 8th క్లాస్లో కేశవానంద భారతి కేసు 1970 ఇచ్చాడు చూడండి. అదే మనకి కేంద్ర న్యాయ వ్యవస్థ గురించి, కేంద్రంలో ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది, సుప్రీంకోర్టు అని చెప్పేసి అన్నాడు, అంతటితో వదిలేశాడు. కానీ ఈ సుప్రీంకోర్టు 10th క్లాస్లో చూసినట్లయితే 42వ రాజ్యాంగ సవరణ అప్పుడు సుప్రీంకోర్టు యొక్క ఈ న్యాయ సమీక్ష, ఇందిరాగాంధీ సమయంలో న్యాయ సమీక్ష గురించి బయటకు వస్తుంది. అదేవిధంగా 1975లో ఇందిరాగాంధీ అంతర్గత కల్లోలం ఆధారంగా అత్యవసర పరిస్థితిని విధిస్తుంది. 1977 నుంచి భారతదేశం ఏమని అక్కడ దేని గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ సుప్రీంకోర్టు యొక్క అధికారాన్ని ఇందిరాగాంధీ ఏ విధంగా చేసింది అనేదాన్ని ఇక్కడ మనం చూడాల్సి వస్తుంది. సో మనకి టచ్ అవుతూ ఉంటాయి, లింక్ అవుతూ ఉంటాయి ఇంటర్మీడియట్కి 10th క్లాస్కి.
చూడండి ఎలా లింక్ అవుతుందో. న్యాయ సమీక్ష అనేది మన బుక్లో ఎక్కడ కనపడలేదు, కానీ 10th క్లాస్లో న్యాయ సమీక్షను ఏ విధంగా ఆమె ఉల్లంఘించింది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఉల్లంఘించింది అన్నది అక్కడ కనపడుతుంది. కాబట్టి అసలు న్యాయ సమీక్ష అంటే ఏందో మనం చూడాలి. ఆ న్యాయ సమీక్షను మనం ఎక్కడ చేస్తాము అంటే ఇగో ఇక్కడ వేస్తాము. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 13లో న్యాయ సమీక్ష గురించి వస్తుంది, గమనించాలి. అది కేంద్ర న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చరిత్ర, సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, సుప్రీంకోర్టు యొక్క విధులు మరియు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణము, న్యాయ సమీక్ష, ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు, సో అది మనం చూడాలి, గమనించాలి. ఇక మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. ఈ టాపిక్ చూడండి. మరియు రాష్ట్ర శాసన వ్యవస్థ, విధాన పరిషత్, విధానసభ. ఒక్కసారి ఈ టాపిక్ చూడండి. ఈ 12th టాపిక్ చూడండి. ఈ 12th టాపిక్ మనకి ఇంటర్మీడియట్లో ఎక్కడ టచ్ అవుతుంది అంటే 7th క్లాస్లో టచ్ అవుతుంది. 7th క్లాస్లో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఉంది, గవర్నర్ గురించి ఉంది, ముఖ్యమంత్రి గురించి ఉంది, మంత్రిమండలి గురించి ఉంది. అదే 7th రాష్ట్ర శాసన వ్యవస్థలో మనకి విధాన పరిషత్, విధానసభ గురించి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా చట్టాలు చేస్తాయి, మేకింగ్ ఆఫ్ లా అనే దాన్ని మనం చూసాము. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధ ఆరోగ్య పరిరక్షణ చట్టము అని ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు కదా. ఎస్, అంటే 7th క్లాస్ టాపిక్ని మనము ఈ యొక్క టాపిక్ని చెప్పుకునేటప్పుడు 7th క్లాస్లో ఏముందో తీసుకొని ఇంటర్మీడియట్లో చెప్పాలి, గమనించాలి. ఇది 8th క్లాస్లో, ఇది 7th క్లాస్లో. ఇక రాష్ట్ర న్యాయ వ్యవస్థ, హైకోర్టు నిర్మాణము, అధికారాలు, జిల్లా న్యాయ వ్యవస్థ. ఇదే చట్టము, న్యాయము, ఒక సన్నివేశము అనే టాపిక్ ఉంది. దాంట్లో మన న్యాయ వ్యవస్థ ఏ విధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు, ఆధునిక కోర్టులు అని చెప్పేసి హైయారికీ ఇచ్చాడు, అంతే, ఇచ్చి వదిలేశాడు. ఓకేనా. సివిల్ సైడ్, క్రిమినల్ సైడ్ అని చెప్పేసి, దిగువ న్యాయస్థానాలు, ఆధునిక కోర్టులో సివిల్ సైడ్, క్రిమినల్ సైడ్ అని చెప్పేసి ఇచ్చేశాడు. చట్టము, న్యాయము ఒక సన్నివేశము, సివిల్ నేరాలంటేవి, క్రిమినల్ నేరాలంటేవి అనేది 8th క్లాస్లో ఉంది. ఇగో అక్కడ వస్తుంది ఇది, దాన్ని దీన్ని కలిపి మనం చెప్పుకోవాలి, గమనించాలి. ఎస్, ఇక ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు, శాసన మరియు పరిపాలన సంబంధాలు, సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్. సో శాసన, లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఇది కంప్లీట్గా న్యూ టాపిక్, న్యూ టాపిక్. ఓకేనా. ఎస్, ఇక మనము ఇక్కడ జాగ్రత్తగా చూడండి. స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ 73, 74 రాజ్యాంగ సవరణలు 73 and 74. ఓకేనా. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వరకు ఏ టాపిక్ అంటే ఇది 6th క్లాస్లోని టాపిక్. 6th క్లాస్లో స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ జేగురుపాడు అని మీకు ఉదాహరణ ఉంది, దీవెన కుమారి అని. అదేవిధంగా మున్సిపాలిటీల గురించి మాట్లాడినప్పుడు తెనాలి మున్సిపాలిటీ గురించి మాట్లాడారు. 6th క్లాస్లో టాపిక్ ఇది. ఆ 6th క్లాస్లో టాపిక్ 6th క్లాస్ బుక్ మారబోతుంది, చూద్దాం ఎలా ఉంటుందో, ఇంకేమైనా చేస్తారా. అదేవిధంగా 73, 74 రాజ్యాంగ సవరణ ప్రస్తావన ఆ బుక్లో లేదు, కానీ 73, 74 రాజ్యాంగ సవరణ ప్రస్తావన మనకి ఏ క్లాస్లో వస్తుంది అంటే 10th క్లాస్లో పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణల గురించి వస్తుంది. అంటే 6th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్, 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్, ఈ రెండింటిని కలిపి చెప్పాలి కదా. సో దీంట్లో జిల్లా కలెక్టర్ యొక్క అధికారాలు, ఆ జిల్లా కలెక్టర్ యొక్క జిల్లా కలెక్టర్ యొక్క రోల్ ఏంటిది అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఇది మనం చూస్తాం, మన 7th క్లాస్లో కూడా ఉంది దీని యొక్క పరిపాలన. ఓకేనా. ఎస్, నెక్స్ట్ భారతదేశ విదేశాంగ విధానం, ఇండియన్ ఫారిన్ పాలసీ, బేసిక్ ఫారిన్ పాలసీ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క మౌలిక విదేశాంగ విధానము. ఇది మీకు ఎలా కనపడుతుంది, చెప్పండి. ఏం సార్ ఇది కొత్త టాపిక్ లాగా కనపడుతుంది కదా. ఇది కొత్త టాపిక్ ఏం కాదు. ఒకసారి 10th క్లాస్ తీసి చూస్తే నెహ్రూ ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పరచుకునేటప్పుడు
ఇతర దేశాలతో సంబంధం ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్తో భారతదేశం యొక్క సంబంధం, చైనాతో భారతదేశం యొక్క సంబంధం, మరియు పాకిస్తాన్తో భారతదేశం యొక్క సంబంధాలు, శ్రీలంకతో భారతదేశం యొక్క సంబంధాలు. ఓకేనా? మరియు నువ్వు ఎవరు వచ్చినప్పుడు, మరి మన ఇందిరాగాంధీ వచ్చినప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు అప్పటి పరిస్థితులు ఏంటివి? ఇవి 10th క్లాస్లో టాపిక్. దాన్ని ఇక్కడ మనం చూడాలి, గమనించాలి. ఇక సార్క్, యుఎన్ఓ వివిధ సంస్థలు, ఇది కూడా 10th క్లాస్లో. ఇది రెండవ ప్రపంచ యుద్ధానంతరం భారతదేశం ఇతర దేశాలతో సంబంధాలు, అలీనా ఉద్యమము, సార్క్, యుఎన్ఓలోని ఇతర సంస్థలు, మరియు యుఎన్ఓ ఫెయిల్ అయితే ఆ యుఎన్ఓ విఫలాలు దాన్ని. మరియు 7th టాపిక్ సమకాలీన అంశాలు, కంటెంపరీ ఇష్యూస్, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ ఎవరి దగ్గర స్టార్ట్ అవుతుంది? మన పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు 10th క్లాస్లో గ్లోబలైజేషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఆ రకంగా ఉగ్రవాదం, అవినీతి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే 10th క్లాస్లో ఉన్నాయి, ఇంటర్మీడియట్లో ఉన్నాయి. ఈ రకంగా మనము ఏ సిలబస్లో, ఏ తరగతిలో ఏ టాపిక్ ఉంది, ఆ తరగతిలోని టాపిక్ ఇంటర్మీడియట్లో ఏ విధంగా లింక్ ఉంది, ఆ లింకేజ్ చేసుకొని చదివినట్లయితే పూర్తి స్థాయిలో కాంటెంట్ మీ చేతిలో ఉంటుంది. సో ఈ రకంగా మనం సిలబస్ అనాలిసిస్ చేయాలి. సిలబస్లో ఏముంది, ఏ టాపిక్ దేంతో ఇంటర్లింక్ ఉంది, ఏ టాపిక్ చదివితే ఏ టాపిక్ కవర్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. సో ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సివిక్స్ యొక్క సిలబస్ అనాలిసిస్. దీనికి అనుగుణంగా మనము క్లాసులు డిజైన్ చేసుకోవాలి. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఎలా అయితే మనం సిలబస్ని విశ్లేషణ చేశామో అదే విశ్లేషణ ప్రకారం మీకు క్లాసులు బోధించడం జరుగుతుంది. ఒక్కోదానికి ఒకటి లింకేజ్ వేసుకుంటూ నీట్గా సార్ట్అవుట్ చేస్తూ మీకు సిలబస్ని బోధించడం జరుగుతుంది.